సమ్మక్క సారలమ్మ మాదిరిగానే ఆదివాసీ ఎలవేల్పుగా ప్రసిద్ధి పొందిన నాగోబా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశలాపూర్ నాగోబాను ఆమె దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యసాధకుడని, పట్టుబడితే లక్ష్యాన్ని 100% సాధించి తీరుతారని అభిప్రాయపడ్డారు. ఆదివాసీ సమస్యలపై ఓ కమిటీ వేసి ప్రభుత్వానికి పంపిస్తే పరిష్కరిస్తామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి. మారుమూల ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేస్తారు. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరల దగ్గర కేబినెట్ మీటింగ్ పెట్టారు అంటే ఈరోజు అందరూ ఆశ్చర్యపోయారు. గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఒక రాత్రి విడిది చేసి అమ్మవార్లను ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మైండ్లో ఏదైనా అనుకుంటే అది 100% చేసి చూపిస్తారు. బొజ్జుతోటి చెప్పాడు, దీన్ని నేను డెవలప్ చేస్తాను, నా బాధ్యత అని చెప్పారు. ఆయన 100% అన్నమాటకు కట్టుబడి ఇంకా అవసరమైన నిధులుంటే మనం మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తే వారు ఇస్తారు అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ